వెల్కమ్ టు ఉద్యమ కెరటం న్యూస్ ఛానల్. అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నాయకులు వినతి పత్రం అందజేశారు. ఆదోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రషీద్, కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఏ ప్రభుత్వము ఏ నాయకుడు ఉద్యోగ సంఘాల మీద ఉద్యోగ వ్యవస్థ మీద కేసులు పెట్టి దాడి చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం మాకు ఏది ఇచ్చారని మాకు వస్తుంది, కానీ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. నమస్కారం. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవసరం అప్పటి నుండి ఇప్పటిదాకా సంవత్సరాల నుండి ఉద్యోగస్తుల పైన కానీ ఉద్యోగ వ్యవస్థ మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు. మాకు డిఏలు హెచ్ఆర్ఎల్ ఇస్తుంది గవర్నమెంట్, అవి వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో హెచ్ఆర్ఏ 20 16 14 18 హెచ్ఆర్ఏ కూడా వాళ్ళు తగ్గించినారు. మాకు పిఆర్సీ ఇవ్వలేదు, ఇచ్చి మళ్ళీ పిఆర్సీ కూడా వెనక్కి తీసుకుందాం. డిఏలు లేవు, సరెండర్లు లేవు, ఏం లేవు మాకు. ఇది మా హక్కును గత ప్రభుత్వం కాదరాసింది. ఈ మా హక్కుల కోసం మా రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు రాష్ట్ర గవర్నర్ని కలిసినాడు. అది కలవడం తప్ప. మా హక్కులను కాపాడడానికి కలిసినాము. గవర్నర్ని కలిసినందుకే 300 కోట్లు గవర్నమెంట్ లాంచ్ చేసినామని కేసు పెట్టినారు కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఎఫ్ఐఆర్ 3 సార్లు మార్చినారు. ఎందుకు మార్చారు? 3 సార్లు అతను పట్టుకొని స్టేషన్ నుంచి కొట్టాలని. ఆ విషయం పక్కన పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అతను కేఆర్ సూర్యని చంపండి అని కూడా చెప్పినాడు. ఇటువంటి దారుణమైన ఐడియాలు ఇవ్వడం చాలా అన్యాయము. దానికి సపోర్ట్ చేయడం ఎవరు? అధికారులు సపోర్ట్ చేయడం. కాబట్టి ఇటువంటి కేసులు పెట్టిన అధికారులని, సపోర్ట్ చేసిన అధికారులని వాళ్ళని సస్పెండ్ కాదు, వాళ్ళని డిస్మిస్ చేయాలి. వాళ్ళని కష్టంగా వాళ్ళని డిస్మిస్ చేస్తూ కేఆర్ సూర్యనారాయణ గారు ఉంటాడు. ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన మీద ఎట్లా కేసు పెడతారు మీరు? కేసు అది ప్రూవ్ కాదు, వాళ్ళు పెట్టినారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం సార్. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారికి మా నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం గారు మేము అడుగుతున్నాం సార్, సూర్యనారాయణ మీద కేసును ఎత్తివేయండి. దీనికి సంబంధించిన అధికారులను కూడా డిస్మించాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కేసు ఎప్పుడు సార్ పెట్టింది? దీన్ని లాస్ట్ ఇయర్ పెట్టాము. మరి అప్పుడు ఏమైనా నిరసన కార్యక్రమాలు చేసినాము. నిరసన కార్యక్రమాలు చేసే అవకాశం లేదు. మాట్లాడితే తనడం, బయటకు వస్తే తనడం. మేము ఎట్లా చేస్తాం? మేము సార్ని అరెస్ట్ చేసినారు. మాకు ఎక్కడికెక్కడ నేను జిల్లా అధ్యక్షులు, మాకు ఫోన్లు వచ్చినాయి బయటకు రాకూడదని. ఎట్లా చేయాలి? మేము నిరసనలో చేసే మాకు ఎక్కడ లేదు, అసలు ఆస్కారం లేదు అసలు. ఒత్తిడి వల్ల అందుకు మీరు చేయలేదు. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ మాకు నమ్మకం ఉంది. ఇంకోటి పిఆర్సీ 40% ఇచ్చిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారిదే. ఈయన ఇంతవరకు వెనక్కి తీసుకోవడం కదా సీఎం. కాబట్టి దయచేసి అక్రమ కేసులు బనాయించిన అధికారులను సస్పెండ్ కాదు, వాళ్ళు డిస్మిస్ చేస్తూ మా సార్ మీద పెట్టిన కేసులు అన్నీ ఎత్తివేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, తర్వాత నా కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ శాఖల నుంచి వచ్చిన ఉద్యోగస్తులకు అందరికీ నాకు విప్లవ వందనాలు. ఈరోజు మనం ఇక్కడ ర్యాలీ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇంకా ముందుకి చాలా చేయాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా నా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారి పైన ఈ కేసులు పెట్టడం ముఖ్యంగా కారణం, ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి మన ఉద్యోగస్తులకు శ్రేయస్సు కొరకు పాటుపడుతూ పోరాడుతూ 1వ తేదీ జీతం రావాలని, తర్వాత వచ్చేసి సిపిఎస్ని రద్దు చేయాలని గత ప్రభుత్వము వచ్చిన వెంటనే 9 వారంకే నేను సిపిఎస్ రద్దు చేశాను ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానానికి నమ్మి ఆందోళన ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని నమ్మి మా ఉద్యోగస్తులు అందరూ ఆయన నమ్మి ఓట్లు వేసి గెలిపించినాం.
ఎందుకు మాకు సిపిఎస్ రద్దు చేస్తాడు, అనతి కాలంలో ప్రతి 6 నెలలు ఒకసారి డిఏ ఇస్తాము. పోయిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అప్పుడు ఉన్నప్పుడు పాత గవర్నమెంట్లో ఆయన 2 డిఏలు బాకీలు ఉన్నాడా, నేను వస్తే ప్రతి 6 నెలలు ఒకసారి డిఏలు ఇస్తానని మాకు ఇది నమ్మించి మమ్మల్ని గొంతుకొచ్చి ప్రజలు తీసుకొచ్చాడు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ వీటినన్నిటినీ ఖండిస్తూ మాకు